బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇక అసెంబ్లీకి వచ్చే పరిస్థితి లేదా అంటే అవుననే అనుమానాలు తలెత్తుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలపై తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్నిస్తున్నాయి. అసెంబ్లీలో ఉండేది అధికార పక్షం, ప్రతిపక్షం మాత్రమే అన్నారు జగన్. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిని గుర్తించరట అంటూ ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తే సభానాయకుడికి మైక్ ఎంత సమయం ఇస్తే ప్రతిపక్ష నాయకుడికి కూడా అంతే సమయం మైక్ కేటాయించాల్సి వస్తుందని అన్నారు. సభలో మాకు మైక్ అవకాశం ఇస్తే ప్రజల పక్షాన నిలదీస్తామనే ఇవ్వడం లేదంటూ చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో ఎవరూ ప్రశ్నించొద్దనే దుర్మార్గమైన ఆలోచనలో అధికార పక్షం ఉందన్నారు జగన్. ఇకపై అసెంబ్లీ జరిగినప్పుడల్లా ప్రెస్ మీట్ పెడతానన్నారు ఆయన. ప్రతిపక్ష పార్టీ అనేది ఉండేటే రెండు పక్షాలు, ఒకటి అధికార పక్షం, ఒకటి ప్రతిపక్షం. ఇక వేరే పార్టీయే లేదు. అయినా కానీ ప్రతిపక్ష పార్టీ కింద ప్రతిపక్షంలో ఉన్న పార్టీని గుర్తించరట. మరి ప్రతిపక్ష పార్టీని ఆటోమేటిక్లీ ప్రతిపక్షంగా గుర్తించినప్పుడు ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు అనేవాడు ఉంటాడు కదా, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి కదా. మరి అది గుర్తించారట. ఎందుకు గుర్తిస్తే మైక్ అసెంబ్లీలో ఒక హక్కుగా ఇవ్వాలి. లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడిన తర్వాత అంతే సమయం ప్రతిపక్ష నాయకుడికి కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఉండాలి, హక్కు అది. ప్రతిపక్ష నాయకుడు చేయెత్తితే ఖచ్చితంగా మైక్ ఇవ్వాలి. ప్రతిపక్ష నాయకుడికి అంతే టైం కేటాయించాలి. ఇవన్నీ చేస్తే ఈ మాదిరిగా ఆయన చేసిన పనులకు, ఆయన చేసిన పద్ధతులకు ఆయనను ప్రశ్నిస్తూ ప్రజల తరపున గొంతు విప్పి ఇవన్నీ కూడా మాట్లాడే పరిస్థితి రావాలి. ఇవన్నీ ఎవరు మాట్లాడకూడదు, ఇవన్నీ ఎవరు అడగకూడదు, ఎవరు రోడ్డు మీదకి రాకూడదు, ఎవరు అసెంబ్లీలో క్వశ్చన్ చేయకూడదు, మేము ఏం చేసినా కానీ ఎవరు మాట్లాడకూడదు అని దుర్మార్గమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక అసెంబ్లీలో గొంతు విప్పినా విప్పలేకపోయినా అసెంబ్లీలో జరిగేటప్పుడు మాత్రం ఇదే మాదిరిగా ప్రజల తరపున మీడియాను ఉపయోగించుకుంటూ, మీడియాలో కూడా బహుశా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 లాంటి దుర్మార్గులు, చంద్రబాబు నాయుడు లాంటి కొవ్వొట్సు, చంద్రబాబు నాయుడు గారిని మోసే వ్యక్తులు అనుకూలంగా ఎలాగూ రాయరు, ఉండరు. కాబట్టి న్యూట్రల్గా ఉండే మిగతా పత్రికా యాజమాన్యాలు, మిగతా పత్రికలు, నిజాన్ని నిజంగా చెప్పగలిగిన పత్రికా యాజమాన్యాలను, ఇటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ వీళ్ళ ద్వారా ప్రజల గొంతును వినిపించే కార్యక్రమం సుదీర్ఘంగా కూడా చేసే కార్యక్రమం జరుగుతుంది. అయితే జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ డిబేట్కు దారితీశాయి. ముఖ్యంగా వైసీపీ నేతల్లో ఈ డిబేట్ జరుగుతోంది. ఇకపై అసెంబ్లీ సమావేశాలకు జగన్ దూరంగా ఉంటారనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. సభకు దూరంగా ఉండి ప్రెస్ మీట్లతోనే తన వాదన వినిపించే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇక నుంచి ఆయన అసెంబ్లీకి రాకుండా కేవలం ప్రెస్ మీట్ల ద్వారానే ఆయన అభిప్రాయాన్ని తెలియజేయబోతున్నారా? మొత్తం మీద చూసుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దానికి అనుగుణంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే శాసనసభకు సంబంధించి కూడా ప్రతిపక్ష నేతకి సభానాయకుడు ఎంత సమయం అయితే ఇచ్చారో ప్రతిపక్ష నాయకుడికి కూడా అదే సమయం ఇవ్వాలి, అది ఆనవాయితీ, అది తీరాలని చెప్పి కూడా ఆయన ఘంటాపథంగా చెప్తున్నారు. అలాగే గతంలో జరిగిన శాసనసభ సమావేశాలకు సంబంధించి కూడా అదే ఆనవాయితీని తాము కొనసాగించాము. అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించి అసెంబ్లీకి వస్తే ప్రజా సమస్యలపై పోరాడుతుంది, ప్రజా సమస్యలపై గళమెత్తుతుంది. అందుకనే అసెంబ్లీకి రాకుండా, మైక్ ఇవ్వకుండా తామను అడ్డుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నారు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకి రాకూడదు అనేది వైఎస్ఆర్సీపీ ఆలోచనగా దాదాపుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడల్లా ఇక మీడియా ద్వారానే తన ప్రజల తరపున తన సంబంధించిన సందేశాన్ని కానీ ప్రజలు పడుతున్న ఇబ్బందులు కానీ మీడియా ద్వారానే వినియోగించుకుంటాను,
మీడియా ద్వారానే ప్రజలకి తన సందేశాన్ని ఇస్తానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు కీలకమైన వ్యాఖ్యలు చేశారంటే ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగితే మొదటి రోజు మాత్రమే వచ్చి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే వరకు కూడా ఉండలేదు. కేవలం గవర్నర్ ప్రసంగం జరుగుతూ ఉండగానే మధ్యలోనే వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. సో 1వ సమావేశానికి సంబంధించి ప్రమాణ స్వీకారం చేసుకొని వెంటనే వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా కేవలం గవర్నర్ ప్రసంగం జరుగుతుండగానే వెళ్ళిపోయారు. సో భవిష్యత్తులో ఒకవేళ అసెంబ్లీలోకి వచ్చినా కానీ మాట్లాడే అవకాశం ఉండదు, ఖచ్చితంగా సమయం ఇవ్వరు, మైక్ ఇవ్వరు అనేది వైఎస్ఆర్సీపీ నేతల ఆలోచనగా కనిపిస్తూ ఉంది. వాస్తవానికి చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి శాసనసభలో ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితి. కేవలం 11 మంది శాసనసభ్యులు మాత్రమే ఆ పార్టీకి ఉన్న పరిస్థితి. సో వైఎస్ఆర్సీపీ నేతలు శాసనసభకి వస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నేతల నుంచి కొంత వ్యంగ్యాస్త్రాలు కానీ లేకపోతే విమర్శలు కానీ చాలా ఎక్కువగా ఉండే అవకాశం. ఎందుకంటే గత అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ నేతలు అదే రకం కొనసాగించారు, తాము కూడా చేయాలనేది ఇటీవల చాలామంది టీడీపీ నేతలు కానీ లేదా బీజేపీ నేతలు కానీ బహిరంగంగానే వ్యాఖ్యానించిన విషయం. సో ఈ నేపథ్యంలో అసెంబ్లీలో వస్తే కనుక ఖచ్చితంగా అసెంబ్లీలో ర్యాగింగ్ తప్పదనే ఆలోచన వైఎస్ఆర్సీపీ నేతలకి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇక నుంచి జరగబోయే అసెంబ్లీ ఏ సమావేశానికి రాకూడదనేది వైఎస్ఆర్సీపీ ఒక ఆలోచనగా భావిస్తూ ఉంది. రానున్న రోజుల్లో ఎప్పుడైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయో అప్పుడు 1 కానీ 2 కానీ మీడియా సమావేశాలు నిర్వహించి అప్పటి వరకు జరిగిన పరిణామాలు, అప్పటి వరకు ఉన్న వాస్తవ పరిస్థితుల్ని ప్రజలకి వివరించాలనేది వైసీపీ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. ప్రియా. రైట్ శివ, అలాగే అంటే మైక్ గురించి కూడా జగన్ ప్రస్తావించారు. అధికార పక్షానికి ఎంతసేపు అయితే మైక్ ఇస్తారో ప్రతిపక్షంకు కూడా అంతే సమయం ఇవ్వాలి, కానీ ఇప్పుడున్న సర్కార్ అలా ఇచ్చే అవకాశం లేనట్లుగా కనిపిస్తోంది, అందుకే నేను రాబోతును అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. సో ఇది కూడా ఒక కారణంగా భావించాలా? అంటే ఖచ్చితంగా, అంటే సాధారణంగా చూసుకుంటే ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి శాసనసభలో మాట్లాడేందుకు ప్రతి ఒక్కరికి కూడా సమయం ఇస్తారు. ఆ పార్టీకి ఉన్న బలాలు, వారికి ఉన్న స్థానాలకు సంబంధించి కూడా అసెంబ్లీలో మాట్లాడే అవకాశాన్ని కేటాయిస్తారు. ఇది గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ. ఇక ప్రతిపక్ష నేతగా ఒకవేళ హోదా వస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష నేతకు మాత్రం సభానాయకుడికి ఎంత సమయం ఇచ్చారో అంత సమయం ఇవ్వకపోయినా కానీ ఖచ్చితంగా ఆయన గనక చేయెత్తితే మాట్లాడే అవకాశాన్ని ప్రతి సందర్భంలో కూడా కలిగిస్తున్న ఆనవాయితీ ప్రస్తుతం కొనసాగుతోంది. సో ఈ నేపథ్యంలోనే ఇటు శాసనసభకు సంబంధించి ప్రతిపక్ష హోదా లేదు, అలాగే శాసనసభ్యుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. సో ఈ నేపథ్యంలో గతంలో జరిగిన పరిణామాలు, వైఎస్ఆర్సీపీ నేతలు ప్రతిపక్ష నేతలపై వ్యవహరించిన తీరు, ఇవన్నీ తిరిగి ఇప్పుడు పునరావృతం అయితే కొంత ఇబ్బందికరంగా పరిస్థితిగా ఉంటుంది. సో వీటన్నిటికి మించి వైనాట్ 175 అని ఘంటాపదంగా చెప్పి కేవలం 11 సీట్లకే పరిమితమైనప్పుడు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఒకవేళ శాసనసభకు వచ్చినా కానీ ఒక ఎమ్మెల్యే ఎంతవరకు అయితే మాట్లాడటానికి సమయం ఇస్తారో అంతే సమయాన్ని ఇటు మాజీ సీఎం జగన్కి కానీ అటు వైసీపీ నేతలకు కానీ ఇస్తారు. కాబట్టి ఎక్కువగా ప్రజా సమస్యల పట్ల మాట్లాడే అవకాశం ఉండదనేది వైఎస్ఆర్సీపీ వాదనగా కనిపిస్తూ ఉంది. అందుకనే తాము అసెంబ్లీకి రాకూడదు, వచ్చినా కానీ తాము అనుకున్న సమయం మైకి ఇచ్చే అవకాశాలు లేవనేది ఆ పార్టీ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. అందుకే అసెంబ్లీకి రాకూడదని వైసీపీ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఈరోజు జగన్ చెప్పిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతా ఉంది. ప్రియా. రైట్ శివ, అయితే ఇక నుంచి కూడా వైసీపీ అధినేత జగన్ ఏది చెప్పాలనుకున్న ప్రెస్ మీట్ల ద్వారానే తన అభిప్రాయాన్ని వివరించే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా వాస్తవానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఆయన 1-2 మాత్రమే మీడియా సమావేశాలు పెట్టారు. కానీ ఇప్పుడు ప్రతిపక్షం అంటే పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కడపలో ఒకసారి మాట్లాడారు, మన వినుకొండలో మాట్లాడారు, ఆ తర్వాత ఢిల్లీలో మాట్లాడారు, ఇప్పుడు తాజాగా మీడియా సమావేశం పెట్టి మాట్లాడారంటే దాదాపుగా ఈ 50 రోజుల సమయంలో 4 సార్లు మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడిన పరిస్థితి కనిపించింది. ఖచ్చితంగా ఇక నుంచి ఎప్పుడైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయో, ఒక అసెంబ్లీ సమావేశం నుంచి మరోసారి అసెంబ్లీ జరగడానికి 3 నుంచి 4 నెలల సమయం ఉంటుంది. కాబట్టి ఈ 3 నుంచి 4 నెలల సమయంలో జరిగిన పరిణామాలు, వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలకు సంబంధించి దాడులు కానీ లేకపోతే హత్యలు కానీ లేకపోతే ప్రజా సమస్యలు కానీ ప్రజలు పడుతున్న ఇబ్బందులు కానీ వీటన్నిటిని కూడా ఎండగట్టేందుకు మీడియానే వినియోగించుకోవాలనేది జగన్ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. సో ఆ 3-4 నెలల్లో ఉన్న సమస్యలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు, అధికార పక్షంపై ఉన్న వ్యతిరేకత, వీటన్నిటిని కూడా ఆయన మీడియా సమావేశాల ద్వారా ఎండగట్టాలనేది వైఎస్ఆర్సీపీ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. ఇక రానున్న రోజుల్లో ఆయన అదే పందాన్ని కొనసాగించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.